ఈ లాక్డౌన్లో మీకు ఏమనిపిస్తుంది? ఈ లాక్డౌన్లో నాకేం తోచడం లేదు. ఈ లాక్డౌన్లో నాకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఎక్కడికి పోలేని పరిస్థితి ఈ లాక్డౌన్లో. ఈ లాక్డౌన్ గురించి మీరేమనుకుంటాను? ఈ లాక్డౌన్ గురించి లాక్డౌన్ లేకపోయింటే బాగుండు అనిపిస్తుంది. ఈ లాక్డౌన్లో మీరు ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారా? లాక్డౌన్లో ఎక్కడికన్నా వెళ్ళామే అనుకున్నాను. హైదరాబాద్ పోయాము కానీ లాక్డౌన్ స్ట్రిక్ట్ జరపడం జరిగింది. హైదరాబాద్లో మీకు ఇష్టమైన ప్లేస్ ఏంది? హైదరాబాద్లో నాకు ఇష్టమైనది గోల్కొండ హై స్కూల్. అబ్బో, గోల్కొండ హై స్కూల్ లేదు బాబు, గోల్కొండనే ఉంది. సరే, ఈ కరోనా గురించి మీరు ఏమనుకుంటారు? ఈ చెత్త కరోనా రాకుండానే బాగుంది. వచ్చి తప్పు చేసింది కరోనా. ఈ కరోనాకు తగిన బుద్ధి దెబ్బ ఉంది. ఫేస్ ఇటు దుబ్బి అప్పుడే ఫేస్ బాగా. ఈ కరోనాకు మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? ఈ కరోనా విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. మాస్క్ వేసుకోవడం, బయట సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. అబ్బో, ఇలా చాలా ఉన్నో. ఇంకా మీరు శానిటైజర్ ఏమైనా వాడతారా? వాడతా. ఆల్కహాల్ శానిటైజర్ వాడతాను. ఎప్పటికైనా ఆల్కహాల్ 98% ఉండే శానిటైజర్ మాత్రమే వాడతాను. ఈ కరోనాలో ఇప్పుడు లాక్డౌన్ అయితే ఇచ్చారు కదా, మీరు ఈ లాక్డౌన్లో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారా? ఇచ్చినా కూడా డబ్బు లేని పరిస్థితి లాక్డౌన్లో. ఈ ఊర్లో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ విలేజ్లో మీరు ఉంటున్న విలేజ్లో? ఈ విలేజ్లో ఏం చేయలేని పరిస్థితి. ఎక్కడికైనా పోదాం అనుకున్నా కానీ పోలేని పరిస్థితి. మీకు ఇక్కడ పనులు డైలీ దొరుకుతున్నాయా? ఇక్కడ పనులు కూడా లేవు. లాక్డౌన్ లేని ద్వారా పనులు కూడా లేవు. ఏమన్నా మీకు జగన్మోహన్ రెడ్డి విధించిన ఇసుక ఏమన్నా రేట్ ఏమన్నా దెబ్బతింది? ఇసుక ఏం రేట్. ఈ పరిస్థితుల్లో మీకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి విధించిన ఇసుక వల్ల మీకు ఏమన్నా ఆటంకం ఉంది? ఈ ఇసుక చాలా రేట్ పెంచడం ద్వారా ఏ పనులు జరగడం లేదు. ఈ ఇసుకలే ద్వారా పనులు జరపడం లేదు ద్వారా పనులు కూడా లేవా? కరువు వచ్చింది మాకు. ఇది పెద్ద కరువు అని చెప్పాలి. డబ్బు లేని పరిస్థితి. మీరు స్నానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? స్నానం చేసేటప్పుడు అది ఏ సబ్బు వాడతారు? స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా లైఫ్ వాడతాను. డవ్ వాడవా? డవ్ ఏం వాడుతున్నారు? మొన్న చనిపోయిన సోల్జర్ గురించి మీరు ఏమైనా బాధపడుతున్నారా? చాలా బాధగానే ఉంది. మొన్న చనిపోయిన సోల్జర్ గురించి 20 మంది చచ్చిపోయారు కదా. మీరేమన్నా ఆర్మీకి ట్రై చేస్తున్నారా? నేను ఆర్మీకి పెద్దగా ట్రై చేయడం లేదు. అప్పుడు ట్రై చేస్తాను కదా. ఇప్పుడు మానుకున్నా. ఎందుకని మానుకున్నావు? నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. చెప్పండి, మీరేమన్నా కన్ఫర్మ్ చెప్పండి, మీరేమన్నా ఆర్మీకి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా? ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారు. రన్నింగ్, జాగింగ్ వెళ్తూ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఒకసారి మీకు కన్న చూపి. మీకు ఆర్మీని చూసి ఎవరు చూసి ఇన్స్పిరేషన్ అయితే వచ్చింది? నాకు ముఖ్యంగా సంతోష్ మీద చాలా ఇంప్రెషన్ ఉండేది. ఆయన చనిపోవడం ద్వారా చాలా బాధగా ఉంది. మన నరేంద్ర మోడీ స్పీచ్ ఇచ్చాడు కదా, దాని గురించి మీరు ఏమంటారు? నరేంద్ర మోడీ స్పీచ్ తెలుగు. మన జగన్మోహన్ రెడ్డి కుయ్యి 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 అని అంబులెన్స్లు ఇచ్చాడు కదా, అంబులెన్స్ పట్ల మీకు ఒక స్పందన చెప్పండి. అంటే కరోనాకి ఇది ఒక మంచి ఆలోచన కదా, ఈ యొక్క అంబులెన్స్ల గురించి మీరు ఆలోచించి బాగా చెప్పండి. మొన్న లాక్డౌన్లో అయితే నిన్ననేమో మొన్న అంబులెన్స్లు అయితే కొన్ని కోట్లు పెట్టి ఇచ్చేసాడు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ వేసడం వల్ల ఉపయోగం ఉందా లేదా? క్వారంటైన్ పెట్టడం ద్వారా ఉపయోగం ఉంది. క్వారంటైన్ పెట్టడం ద్వారా చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే హాస్పిటల్లో పెట్టడం ద్వారా చాలా మంది పోతుంటారు హాస్పిటల్కి పైకి. ఎందుకంటే వాళ్ళకి సపరేట్గా క్వారంటైన్ పెట్టడం ద్వారా చాలా ఉపయోగం ఉంది, ఎవరికి కరోనా రాకుండా. ఈ కరోనా వచ్చే వాళ్ళని చూసి మనం భయపడాలా వద్దా? కరోనా వచ్చే వాళ్ళ పట్ల మనకు కూడా గౌరవం ఉన్నది. మనం వ్యతిరేకించాలి, వాళ్ళని దూషించకూడదా? ద్వేషించకూడదు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులు. సో ఈ అంబులెన్స్ల గురించి మీరు ఏమనుకుంటారు? అంబులెన్స్ల గురించి నేను పెద్దగా ఏమనుకోవడం లేదు. చెప్పండి, కన్ఫర్మ్ చెప్పండి, అంబులెన్స్ గురించి ఏమనుకుంటారు? అంబులెన్స్ చాలా మంచిది వచ్చడం. చాలా మంచిది కాదు. ఎందుకని? అంబులెన్స్ లేకుండా ఆటోలో పోతే బాగుంటుంది. అంబులెన్స్ అంటే ఆటోలో చాలా కష్టం అండి. బైకులు అయితే బాగుంటుందా?
బైక్లో అయితే ఇంకా సూపర్. చంద్రబాబు నాయుడు సైకిల్ ఇచ్చాను కదా, మీకు ఒకటి ఇచ్చిందా? చంద్రబాబు నాకు 3 సైకిల్ ఇచ్చింది. అరే అదే ఓడి తెలియదు. మరి ఓటు ఎవరికి వేశారని? అది సీక్రెట్ అండి. అబ్బో, మీ సైకిల్ ఇప్పటికి బాగుందా? సైకిల్ బాగానే ఉంది. అయితే అంబులెన్స్ బెటరా, ఆటో బెటరా? అంబులెన్స్ బెటర్ కాదు, ఆటోనే బెటర్. ఆటో బెటర్. అయితే ప్రస్తుతానికి మనం స్కూటర్కు లో పోవాలా, ఆటోలో పోవాలా? ఆటోలో పోతేనే బాగుంటుంది. అప్పుడు అంబులెన్స్ కాయ సైరన్ బిగిద్దామా, ఆటో సైరన్ బిగిద్దామా? ఆటోకే. ఓ షట్. మీ ఇంట్లో ఫ్యాన్ ఉందండి? ఉంది. దానికి కరెంట్ ఉందా? ఉంది. ఈ మధ్య తెంపేసానంట. తీద్దామా లేదా వీడియో? సరే, మీ ఊర్లో ఏదైనా నష్టం అయితే ఉందా కరోనా వల్ల? మా ఊరికి అసలు కరోనా రాదా, మా దేవుడు అని. మీకు దరిదాపులు ఉన్న మండలంలో ఏమైనా వచ్చిందే? దరిదాపుల్లో మండలంలో ఏమైనా వచ్చిందే? దరిదాపుల్లో మైకూరు మండలంలో అక్కడైతే రెడ్ జోన్ పడింది. రెడ్ జోన్ రావడం. అయితే మీ ఊరికి అయితే ఇంకా ఒక కేసు అయితే వచ్చిందే? మా ఊరికి అయితే ఒక్క కేసు కూడా రాలేదు. మనం చాలా అదృష్టవంతులమనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు పని ఎక్కడ చేస్తున్నారు? పొలం వేస్తున్నారా లేకుంటే బయట బయలుదేరి పని? నేను పొలం పనులు వేసుకుంటాను. అయితే బయలుదేరి పనికి అయితే ఇబ్బంది వచ్చింది. పొలం పనులు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? పొలం పనుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. బాగా ఎండ కడుతుందా? ఎండ ఏం పెద్దగా కాలంలో వర్షాకాలం కదా, వర్షం అయితే పడుతుంది. వర్షం బాగానే పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది వర్షం? 2-3 రోజులు పడితే 2-3 రోజులు పడచ్చు. లేకుంటే గ్యాప్ రావచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఇది లాక్డౌన్ గురించి వివరంగా చెప్పారు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. ఒకసారి నమస్కారం పెట్టండి. అందరికీ నమస్కారం. బాయ్.